హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధానమైన కీలకమైన అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉన్నది ఉన్నట్టు చెప్తాను. చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మ్యాక్సిమం మీ కింద లైక్, షేర్ ఆ బటన్ ఉంటుంది కదా. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు, కొత్త వాళ్ళు అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రధానంగా నిన్న క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఒక వర్క్షాప్ జరిగింది విజయవాడలో. దీనికి అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగంలో ఉన్న ప్రముఖులు, దిగ్గజ సంస్థలు వచ్చారనమాట. అమరావతిలో క్వాంటమ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి. కంప్యూటర్ ఏర్పాటే కాదు, ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తాం. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అందిపుచ్చుకోవాలి. క్వాంటమ్ డిక్లరేషన్పై సీఎం చంద్రబాబు ప్రకటన. విజయవాడలో దిగ్గజ సంస్థలతో వర్క్షాప్. అమరావతిలో వచ్చే ఏడాది జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ పనిచేయడం ప్రారంభమవుతుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ భాగస్వామ్యంతో క్వాంటమ్ వ్యాలీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ విధి విధానాలపై జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో విజయవాడలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం వర్క్షాప్ నిర్వహించింది. ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ కంప్యూటర్ ప్రోటోటైప్ను ఐబీఎం సంస్థ ప్రదర్శించింది. కొత్త స్టార్టప్లను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పరిశీలించారు. నిపుణుల సూచనలు క్రోడీకరించి అమరావతి క్వాంటమ్ డిక్లరేషన్ను ముఖ్యమంత్రి ప్రకటించారు. సో అమరావతి క్వాంటమ్ డిక్లరేషన్ అనేది ప్రకటించారంట. ఇప్పటి వరకు చాలా డిక్లరేషన్లు వచ్చాయి కదా, అందులో ఇది ఒక డిక్లరేషన్, క్వాంటమ్ డిక్లరేషన్. దీని పర్పస్ ఏంటి, ఇది ఎలా యూజ్ అవుద్ది, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి దీనివలన ఉపయోగం ఏమిటి, ఇవన్నీ కూడా నిన్న చెప్పారు. మేబీ ఇదిగో, క్వాంటమ్ ఆవిష్కరణలకు ఆకాశమే హద్దు, స్టార్టప్లు తరలి రావాలి చంద్రబాబు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ. వచ్చే జనవరి 1 నాటికి రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ పార్కు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ భాగస్వామ్యంతో ఏర్పాటు. దీనికి అనుబంధంగా ఎకోసిస్టమ్ కూడా. టెక్నాలజీ లేకుంటే యుద్ధాలు చేయలేం. రాష్ట్రంలో డీప్ టెక్నాలజీ, ఏఐ, ఏరోస్పేస్, రక్షణ రంగాలకు విస్తృత అవకాశాలు. ఇందులో ఐబీఎం వాళ్ళది, యాక్చువల్ మెయిన్ ప్రోడక్ట్ ఐబీఎం వాళ్ళది, ఆ క్వాంటమ్ కంప్యూటర్ అదంతా కూడా. టీసీఎస్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న టెక్నికల్ స్టాఫ్ని పంపించి దీని డెవలప్మెంట్లో ఎంకరేజ్ చేస్తున్నారు, సపోర్ట్గా ఉన్నారు. ఎల్ఎన్టీ వాళ్ళు దానికి సంబంధించిన భవనాల నిర్మాణం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం, ఈ వర్క్స్ అన్నీ కూడా ఎల్ఎన్టీ వాళ్ళు చూస్తున్నారు. సో అందుకని 3 సంస్థలు కలిపి ఇది చేస్తున్నట్టుగా చెప్తున్నారు. మెయిన్ అయితే ఐబీఎందే, అది డెవలప్ చేసింది, మెయిన్ టెక్నాలజీ అంతా ఐబీఎంది. బ్యాక్ అండ్ సపోర్టు, టెక్నికల్ సపోర్ట్ మొత్తం టీసీఎస్ వాళ్ళదన్నమాట. 5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ దక్షిణాసియాలోనే మొదటిది. ఇక్కడ 50కి పైగా యూనికార్న్ల అభివృద్ధి. చంద్రబాబు సాంకేతిక విప్లవంలో ఇది సెకండ్ చాప్టర్. క్వాంటమ్ వర్క్షాప్లో మంత్రి లోకేష్. నిజంగా దీన్ని కరెక్ట్గా వినియోగించుకుంటే సైబర్ టవర్స్ ద్వారా హైదరాబాద్ ఎంతగా డెవలప్ అయ్యిందో, ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా అమరావతి అంతకు మించి డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే దీన్ని భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వాలు కూడా దీన్ని పక్కదారి పట్టించకుండా, దీని పట్ల నెగిటివ్గా వెళ్లకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేయాలి. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రభుత్వాలు మారితే, అంటే ఒకవేళ మారితే ఖచ్చితంగా రాబోయే 20 ఏళ్ల తర్వాత దేశంలోనే బెస్ట్ ఐటీ సిటీగా అమరావతి మారిపోద్ది రాబోయే ఒక 15-20 ఏళ్లలో. తర్వాత ఇంకో కీలకమైన అంశం చెప్పుకోవాలండి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ ఉంది కదా, దానికి తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ప్రస్తుతానికి బ్రేకులు వేసింది ఆ ప్రాజెక్టుకి. దీనికి జలసంఘం అనుమతి కావాలి. సో ఈ జలసంఘం అనుమతికి పర్యావరణ ముదింపునకు ముందే ఆ ప్రక్రియ పూర్తి చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అటవీ పర్యావరణ నిపుణుల కమిటీ సూచన, టీఓఆర్ ప్రతిపాదన వెనక్కి. దీన్ని ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు, చూద్దాం. ఇదిగోండి, బనకచెర్లపై కొర్రి. ఆ ప్రాజెక్టుకు అంతర్రాష్ట్ర సమస్యలు ఉన్నాయి. కేంద్రం గోదావరి ట్రైబ్యునల్ అవార్డుకు విరుద్ధమంటూ ఫిర్యాదులు అందాయి. వీటిపై జల సంఘాన్ని సంప్రదించండి.
వరద జలాల లభ్యతపైన సమగ్రంగా అంచనా వేయండి. ఇంతకన్నా ఏం అంచనా వేస్తారండి? గడిచిన 70 సంవత్సరాల్లో గోదావరి నుంచి వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని లెక్కలు వేసి ఏ సంవత్సరం ఎన్ని టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది అనేది లెక్కలు వేసి మరి ఆల్రెడీ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయినా సరే వృధా నీటి మీద మళ్ళీ అధ్యయనం చేయండి, మళ్ళీ అధ్యయనం చేయాలంట. అంటే కొర్రీలు పెట్టాలంటే ఏదో ఒకటి పెట్టచ్చు, అది పెట్టేసింది కేంద్రం. ఎందుకు? తెలంగాణ వాళ్ళు కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఇస్తున్నారు. మరి ఆ ఒత్తిడి ఎలా పనిచేసిందో, లేదా బ్యాక్ ఎండ్లో పొలిటికల్ సిస్టమ్ ఏమైనా పనిచేసిందేమో. గోదావరి బనకచెర్ల ఒకవేళ నిజంగా పూర్తయితే అట్లీస్ట్ 2029 ఎన్నికల నాటికి దానిలో ఒక 50% వర్క్స్ పూర్తయినా సరే అది ఒక గేమ్ చేంజర్. కాబట్టి రాష్ట్రంలో రైతులు కావచ్చు, కొన్ని వర్గాలు కూటమి ప్రభుత్వం పట్ల కొంత పాజిటివ్గా ఉంటారు. అది వైసీపీకి ఈ జల సమాధి ఒక రకంగా రాజకీయ పార్టీకి. అక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళ ద్వారా మేబీ ఈ గేమ్ ఆడిస్తున్నారేమో అనే అనుమానాలు ఉన్నాయి. బీఆర్ఎస్ బీజేపీకి గట్టి లింకులు ఉన్నాయి. వచ్చే ఎన్నికలకు వాళ్ళు కలిసే వెళ్దాం అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం రాజకీయంగా కూడా దీన్ని ఆపితేనే కొంత ప్రయోజనం అని ఆలోచించినట్టున్నారు. అందరూ కలిపి చేశారేమో. ఇది పొలిటికల్గా మూమెంట్ లేకుండా దీన్ని ఆపడం అంత ఈజీ కాదు. పాపం ఎన్ని మీటింగులు పెట్టారు, ఎన్నిసార్లు చెప్పారు, ఎన్ని ప్రజెంటేషన్లు ఇచ్చారు, ఎంత వర్కౌట్ చేశారు, ఎంతమంది అధికారులు ఎంతమంది దీని మీద వర్కౌట్ చేశారు. అదంతా లేకుండా సింపుల్గా మీరు మళ్ళీ అధ్యయనం చేయండి, మళ్ళీ రిపోర్ట్ ఇవ్వండి. విరుద్ధం అంట, అంతర్రాష్ట్ర సమస్యలు ఉన్నాయంట అని చెప్పి కొర్రీలు పెట్టి ఆపేశారు. మరో ఇంపార్టెంట్ వార్త, భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ వీర విధేయుడు బీజేపీకి, వీర కార్యకర్త ఆర్ఎస్ఎస్కి. సో ఈ రెండు అతనికి కలిసి వచ్చాయి. దాంతోపాటు తన తండ్రి చలపతిరావు, ఆయన కూడా ఆర్ఎస్ఎస్లో కీలకం అండ్ బీజేపీలో కీలకంగా రాష్ట్ర స్థాయిలో పనిచేశారు. సో ఒకవైపు తండ్రి వారసత్వం, మరోవైపు పార్టీ పట్ల విధేయత, మరోవైపు ఆర్ఎస్ఎస్లో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా గుర్తింపు, ఇవన్నీ కలిసి వచ్చి ఆయనకు మాధవ్ గారికి రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం వచ్చింది. నిజానికి నిన్న సుజనా చౌదరి గారు, కిరణ్ కుమార్ గారు రెడ్డి గారు అండ్ మాధవ్ గారు ఇలా 4-5 నామినేషన్లు వేస్తారేమో, ఎన్నిక జరుగుద్దేమో అనుకున్నాం. కానీ బీజేపీ పెద్దలు ఎవరు నామినేషన్స్ వేయొద్దు, మాధవ్కే అధ్యక్షుడి అవకాశం ఇవ్వాలి, సో మాధవ్ ఆయన మాత్రమే వేస్తారని చెప్పి బీజేపీ పెద్దల నుంచి రాష్ట్రంలో ఉన్న నాయకులకు, కార్యవర్గానికి ఆదేశాలు రావడంతో ఆయన్ను కన్ఫర్మ్ చేశారు. చివరెడ్డి ప్రధాన అనుచరుల అరెస్ట్, బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణన్ను అదుపులోకి తీసుకున్న సిట్. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో పట్టివేత, మద్యం ముడుపుల తరలింపులో వీరిది కీలక పాత్ర. మద్యం సంచులు, డబ్బు సంచులు అండ్ అట్టపెట్టెల్లో ఉన్న డబ్బులు తరలించడంలో వీళ్ళే కీలక పాత్ర అంట. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి టీం ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులకు డబ్బులు తరలించారు కదా ఎన్నికలకు ముందు. ఆ తరలింపుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అనుచరులు కీలకంగా వ్యవహరించారని సిట్ అన్ని రకాలుగాను నిర్ధారించుకొని, వాళ్ళ కాల్ డేటా కావచ్చు, వాళ్ళ లొకేషన్స్ కావచ్చు, వాళ్ళ కాల్ రిపోర్ట్ కావచ్చు, సో దానికి సంబంధించిన కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, అన్నీ సిట్ సేకరించి ఇలా చెవిరెడ్డి గారు ప్రధాన అనుచరులను అరెస్ట్ చేసిందనమాట. ఇక హైదరాబాద్లో పఠాన్ చెరువు దగ్గరలో పాశమైలారంలో సిగాచి ఇండస్ట్రీస్లో నిన్న ఒక విస్ఫోటనం జరిగిందండి. ఒక ఔషధ పరిశ్రమ అది. అందులో ఒక భారీ పేలుడు సంభవించి విస్ఫోటనం జరిగి 19 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం. హైదరాబాద్ శివారు పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్లో దుర్ఘటన, 34 మందికి గాయాలు, 5 ఆచూకీ గల్లంతంట. ఎంత ఘోరం అండి, ఎంత దారుణం. ఔషధ పరిశ్రమలో విస్ఫోటం, కొనసాగుతున్న సహాయక చర్యలు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఔషధ పరిశ్రమలో భారీ విస్ఫోటం సంభవించింది.
ఇప్పటి వరకు 19 మృతదేహాలను వెలికి తీయగా శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారని, మృతుల సంఖ్య భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. పేలుడు సమయంలో ఏకంగా 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు. వామ్మో, 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత అంటండి పేలుడు సమయంలో. అండ్ పేలుడు టైంకి అక్కడ 147 మంది ఉన్నారంట. 147 మంది ఉంటే కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 19 మంది మరణించినట్టు ప్రస్తుతానికి కన్ఫర్మ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద ప్రమాదం ఇది. పదిహేడు నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్, ఆగస్టు 4 నుంచి తరగతులు. ఓకే, 9034 సిఎస్సి కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం. స్వయం సహాయక సంఘాలకు నిర్వహణ బాధ్యత. పట్టణ ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 250 రకాలైన సేవలు అందించే క్రమంలో డిజిలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 9034 సాధారణ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వయం సహాయక సంఘాల సభ్యులకు వీటి నిర్వహణను అప్పగించనుంది. ఇందుకోసం అర్హులైన సభ్యులను ఎంపిక చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని మెప్మా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ నుంచి మీ సేవా కేంద్రాల తరహాలు వివిధ ఆల్రెడీ సచివాలయాలు ఉన్నాయి, మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇవి మెప్మా వాళ్ళ ఆధ్వర్యంలో సిఎస్సి కేంద్రాలంట. ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయిగా, మీ సేవా కేంద్రాలు ఉన్నాయిగా, మళ్ళీ అదే తరహాలో ఫిర్యాదులు తీసుకోవడం, లబ్ధిదారులు ఎవరైనా సరే పథకాలు అందకపోతే ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం, ఇవన్నీ చెప్తున్నారు. తెలంగాణ కమల దళపతిగా రామచంద్రరావు తెలంగాణ కమల దళానికి కొత్త సారథి ఎన్నికయ్యారు. గత కొన్నాళ్లుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అధ్యక్ష పదవి రేసులో అనేక పేర్లు వినిపించిన సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావుకే జాతీయ నాయకత్వం పగ్గాలు అప్పగించింది. అనేక సమీకరణలను విశ్లేషించి రాష్ట్ర సీనియర్ నేతల అభిప్రాయాన్ని పరిగణించి న్యాయవాది, ఆర్ఎస్ఎస్ మూలాలున్న రామచంద్రరావు పేరును ఖరారు చేసింది. అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో భాగంగా సోమవారం రామచంద్రరావు ఒక్కరు మాత్రమే నామినేషన్ వేశారు. అధ్యక్ష ఎన్నిక అని పేరు పెట్టారు, కానీ కేంద్ర పెద్దలు ఎవరెవరు పేర్లు అయితే ఫైనల్ చేశారో వాళ్ళ చేత మాత్రమే నామినేషన్లు వేయించారనమాట. అలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను ఖరారు చేశారు నిన్న. మద్యం ముడుపుల సొత్తు జప్తు, 30 కోట్ల అటాచ్మెంట్కు ప్రభుత్వం అనుమతి. న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్న సిట్. మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీని ప్రధాన కుట్రదారులు, సూత్రధారులు, పాత్రదారులు అంతా కుమ్మకి కొల్లగొట్టిన సొమ్ములో కొంత భాగం ఏ బ్యాంకు ఖాతాల్లో ఉందో సిట్ కనిపెట్టింది. తొలి దశలో 30 కోట్ల వరకు జప్తు చేయాలి, అటాచ్ చేయాలని నిర్ణయిస్తున్నారు. అలాగే వైసీపీ అభ్యర్థుల కోసం సొమ్ము తరలించారంటండి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గత ఏడాది మే 9న ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్పోస్ట్ వద్ద పట్టుబడ్డ 8.36 కోట్లు. ఇది మద్యం స్కామ్తోనే సంబంధం ఉందని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు తీసుకెళ్తున్నాడు. అలాగే అడ్డదారుల్లో 800 కోట్లు కొల్లగొట్టిన అదాన్ ఖాతాల్లో డబ్బు. అదాన్ డిస్టిలరీస్కి సంబంధించి ఐసిఐసిఐ బ్యాంక్ మాదాపూర్ బ్రాంచ్లో 16.12 కోట్లు, అది కూడా జప్తు చేస్తున్నారు. ముడుపుల సొమ్ము మూలాలు కొనుక్కొని ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ బ్యాంక్ ఖాతాలో 5 కోట్లు, ఎంపీ డిస్టిలరీస్ ఖాతాలో 50 లక్షలు, ఇవన్నీ కూడా జప్తు చేస్తున్నారని ఇచ్చారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరణ. శ్రీవారి సేవకు వృత్తి నిపుణులు నెల రోజుల్లో ప్రత్యేక అప్లికేషన్. టాప్ 20లో స్థానం ఎస్బీఐ లక్ష్యం. యోనోకు రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ. యువతకు బ్యాంకులో మంచి అవకాశాలు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో క్రియాశీలమైన పాత్ర పోషిస్తాం. ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి. ఉన్నదన్నట్టు ఒక మాట మాట్లాడుకుందాం. ఎస్బీఐ యోనో కరెక్ట్గా పనిచేస్తుందా? ఎప్పుడు కూడా టెక్నికల్ ఫెయిల్యూర్స్, ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది ఎస్బీఐ యోనోకు. ఎస్బీఐ అనేది ప్రభుత్వ రంగ కేంద్ర అంటే భారీ ఒక పెద్ద బ్యాంకు, దేశంలో వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ ఖాతాదారులు ఉన్న బ్యాంకు అండ్ ప్రభుత్వ రంగ సంస్థ అనే ఒక నమ్మకం తప్ప, అందుకే అక్కడ ఎక్కువ మంది అకౌంట్లు ఓపెన్ చేసి లావాదేవీలు నిర్వహిస్తారు తప్ప టెక్నికల్ మెయింటెనెన్స్లో, ఏటీఎంల మెయింటెనెన్స్లో మాత్రం ఎస్బీఐ ఫెయిల్యూరే. వాళ్ళు యోనో యాప్ తీసుకొచ్చారు. యోనో ఎప్పుడు టెక్నికల్గా ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అండ్ ఏటీఎంలు ఒక 10 ఏటీఎంలు చూస్తే అందులో 6 ఏటీఎంలో ఎప్పుడు క్యాష్ ఉండదు, టెక్నికల్ ఫెయిల్యూర్స్, సర్వర్ సమస్యలు ఉంటూనే ఉంటాయి.
అయినా సరే ఎస్బీఐ టాప్లోనే ఉంది. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వ రంగ బ్యాంక్ కాబట్టి. ఎస్బీఐతో కంపేర్ చేస్తే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ లాంటి ప్రైవేట్ బ్యాంకులు వాళ్ళ నెట్ బ్యాంకింగ్ కావచ్చు, వాళ్ళ యాప్ల నిర్వహణ కావచ్చు, ఏటీఎంల నిర్వహణ కావచ్చు బాగానే ఉంటుంది. కాకపోతే అవి ఎంతైనా ప్రైవేట్ రంగ బ్యాంకులు కాబట్టి వాటి మీద అంతగా నమ్మకాలు ఉండవన్నమాట. అయితే ఇక్కడ ఇన్సూరెన్స్ల విషయంలో కానీ బ్యాంకుల విషయంలో కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా బ్యాంకులన్నీ ఆర్బీఐ కంట్రోల్లో ఉంటాయి. అన్నిటికీ ఒకటే చట్టం. ఇన్సూరెన్స్లన్నీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సంస్థ ఒకటి ఉంటుంది, ఐఆర్డీఏనో ఏదో ఉంటుంది, నాకు కరెక్ట్గా గుర్తులేదు. వాళ్ళ అధీనంలో ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఒకటే రూల్. సింగయ్యను చంపింది జగన్ వాహనమే స్పష్టం చేసిన ఫోరెన్సిక్ నివేదిక. దళితుడు సింగయ్య మృతికి మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్ ప్రయాణించిన వాహనమే కారణం అని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు. నిన్నగా మొన్న ఆంధ్రజ్యోతిలో వచ్చింది, ఈరోజు ఈనాడులో వచ్చింది. ఇక కాంగ్రెస్ సిద్ధాంతాలు నమ్మిన వారు పార్టీలోకి రావాలి. పిసిసి అధ్యక్షురాలు షర్మిల. కాంగ్రెస్ సిద్ధాంతాలపై గౌరవం, నాయకత్వంపై నమ్మకం, భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కావాలనుకునేవారు కాంగ్రెస్లో చేరండి. వీరికి పార్టీ మంచి వేదికగా నిలుస్తుంది. భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కావాల్సిన వాళ్ళంటే పుట్టిన పిల్లలు ఎవరైనా మీ పార్టీలో చేరాలి. ఇప్పుడే పుట్టినోళ్ళు ఒక 25 ఏళ్ళ తర్వాత మీ పార్టీ ఏమైనా పుంజుకుంటుంది, అప్పుడు వాళ్ళకి ఎమ్మెల్యేలు అవుతారేమో. భవిష్యత్తులో ఎమ్మెల్యేలు అంటే 25 ఏళ్ళ వరకు మీకు ఛాన్స్ లేదు. ఇప్పుడే 35-40 ఏళ్ళ వరకు ఉన్నవాళ్ళు మీ పార్టీలో చేరారు అనుకోండి, వాళ్ళు ముసలైపోయాకగానే అవకాశం రాదు. అందుకే ఇప్పుడు పుట్టినోళ్ళు వస్తారులే. మీ పార్టీ పైకి లేసే అవకాశం లేదు. మీరు కూడా లేపే ప్రయత్నం చేయట్లేదు. ఏదో తిరుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు అంతే. 6 గంటల్లో విశాఖ నుంచి రాయ్పూర్ గ్రీన్ఫీల్డ్ హైవేతో సగానికి తగ్గనున్న ప్రయాణ సమయం. వచ్చే ఏడాది హైవే మొత్తం అందుబాటులోకి అండి. విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ కేవలం 6 గంటల్లో చేరుకునేలా యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం వేగంగా సాగుతుంది. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి సాలూరు, కోరాపుట్, జైపురం మీదుగా, లేకపోతే బొబ్బిలి, పార్వతీపురం, రాయగడల మీద నుంచి రాయ్పూర్నకు రాకపోకలు సాగిస్తున్నారు. ఏ మార్గంలో అయినా దాదాపు 12 నుంచి 13 గంటలు ప్రయాణించాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ 2 నగరాల మధ్య సులువుగా రాకపోకలు సాగించేలా 464 కిలోమీటర్ల మేర 6 వరుసలతో యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తున్నారంట. ఓకే. భలారే బాలుడు అమ్మకు ఆదరవు చూపాడు. టిఫిన్ బండి తొలగించడంపై కలెక్టర్కు ఫిర్యాదు. స్పందించి తిరిగి ఏర్పాటు చేసిన అధికారులు. నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ వార్త అండి. నేను చనిపోదాం అనుకుంటున్నాను, నాకు అవకాశం ఇవ్వండి, నాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం లేదు అని చెప్పి ఒక బాలుడు కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చాడు. ఆ కలెక్టర్ గారు ఏంటి ఇంత సీరియస్గా ఈ కుర్రాడు వచ్చి చెప్తున్నాడని చెప్పి మొత్తం ఆరా తీస్తే వాళ్ళకు బతుకు తెరువు లేదు, బతుకు ఆదరవు లేదు. వాళ్ళు ఒక టిఫిన్ బండి పెట్టుకోవాలనుకుంటున్నారు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఎక్కడో దగ్గర. కానీ అక్కడ ఎవరో ఒకరు కొర్రీలు వస్తున్నారు, అబ్జెక్షన్ చెప్తున్నారు. దాంతో ఆ పిల్లవాడు వెళ్ళి కలెక్టర్ గారిని కలిస్తే కలెక్టర్ గారు ఇమీడియట్గా స్పందించి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆ ఖాళీ స్థలంలో, ఒక చిన్న స్థలంలో టిఫిన్ బండి ఏర్పాటు చేసుకోవడానికి ఆమె అవకాశం ఇచ్చారు. ఆ కుటుంబానికి ఆధారమైన టిఫిన్ బండిని రోడ్డు విస్తరణ పేరిట అధికారులు తొలగిస్తే తిరిగి పెట్టించేలా యంత్రాంగాన్ని కదిలించాడు ఓ 8 ఏళ్ల బాలుడు. తన తల్లి అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోయి చివరికి ఇంటిల్లి పది చనిపోదాంరా నాన్న అంటే తట్టుకోలేని ఆ బిడ్డ ప్రభుత్వాన్నే తట్టి లేపాడు. గుంటూరు కలెక్టరేట్ వేదికగా ఆ బాలుడు సాధించిన విజయం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. గుంటూరులోని వెంకట్రావుపేటకు చెందిన అలవాటు రాధిక కుమారుడు యశ్వంత్ సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ ఇచ్చేందుకు వచ్చాడు. దీన్ని గమనించిన మీడియా బాలుడిని ప్రశ్నించగా, మా అమ్మ ప్రభుత్వాసుపత్రి గేటు వద్ద టిఫిన్ బండి నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. రోడ్డు విస్తరణ పనుల్లో మా బండిని తొలగించి కాలువలో పడేశారు. మాకు జీవనోపాధి పోయింది. మళ్ళీ బండి పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని అమ్మ పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోలేదు. అందుకే అందరం చనిపోదామని అంటోంది అని ఆవేదనగా చెప్పాడు. నాకు గుండె జబ్బు ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించింది. పెద్దయ్యాక చికిత్స చేయాలన్నారు. అందుకు డబ్బులు కావాలి. అందుకే అమ్మ కష్టపడుతోంది. నాన్న లారీపై పనికి వెళ్తున్నా ఇల్లు గడవడానికి టిఫిన్ బండే ఆధారం. అక్కడ పరిసరాల్లో బండి పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలి అని అధికారులను కోరాడు. చూసారు, ఎంతోమందిని కదిలించింది కదా. ఇప్పుడు అధికారులు ఎప్పుడు చిన్నపిల్లల మీద, పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేస్తారు. కార్పొరేషన్ అధికారులు, మున్సిపాలిటీ వీళ్ళందరూ కూడా పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం. ఎందుకంటే వాళ్ళు గట్టిగా మాట్లాడలేరని. చివరికి కలెక్టరేట్కి వెళ్ళి మొత్తం మీడియా దృష్టిలో పడ్డాడు. పిల్లడు మంచి పని చేశాడు. మన బడులకు మనమే అంబాసిడర్లుగా నిలుద్దాం. తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్న వాసుదేవరావుకు అభినందనలు. మంత్రి లోకేష్, మీరు కూడా మీ పిల్లవాడిని చదివించవచ్చుగా.
తన పిల్లలు ఇద్దరిని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్న విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో డోలపేటకు చెందిన ఉపాధ్యాయుడు డోల వాసుదేవరావును విద్యాశాఖ మంత్రి లోకేష్ అభినందించారు. వీలైతే లోకేష్ గారి అబ్బాయి దేవాంశుని కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే నేను మీరు అందరం కూడా మన పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివిద్దాం. ఏమంటారు? ఈవెన్ మా అబ్బాయి అయితే ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నాడు, కోరుకొండ సైనిక్ స్కూలు. సో లోకేష్ గారి పిల్లల్ని కూడా చదివిస్తే అప్పుడు ఇంకా అసలు దేశంలో అదొక సంచలనం అన్నమాట. దేశంలో అదొక పెద్ద ఇనిషియేషన్. ఒక విద్యాశాఖ మంత్రి గారి కుమారుణ్ణి ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారంటే ఎంత నమ్మకం అని. ఏమంటారు? అటువంటి సంస్కరణ కావాలి, అటువంటి పారదర్శకత కావాలి, అటువంటి జవాబుదారీతనం కావాలి. సరే, ఇది మళ్ళీ చదువుదాం. ఇప్పుడు సాక్షికి వెళ్దాం. మన గుండె, మన మనసు, మన మైండ్ అంతా సాక్షి 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 అని కొట్టుకుంటుంది. ధాన్యం రైతుకు దగ, రొక్కం లేదు దుఃఖమే, 24 గంటల్లో ఇస్తామన్నారు, 2 నెలలు దాటినా దిక్కులేదు. నిజంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత బాగా యాక్ట్ చేసిందంటే, ఫస్ట్ ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు వేసేశారు. నిజంగానే వేసేశారు ఫస్ట్లో. తర్వాత లాస్ట్ ఫేజ్లో అమ్మిన వాళ్ళకి మాత్రం డబ్బులు పెండింగ్ పెట్టారు. ఫస్ట్ 70-80% మందికి వేసేశారు, లాస్ట్ 20% మందికి ఆపేశారనమాట. పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నదాతలకు 300 కోట్ల మేర ధాన్యం బకాయిలు, కోనసీమలో 260 కోట్లు, తూర్పుగోదావరిలో 150 కోట్లు, కాకినాడలో 130 కోట్లు, 2 లక్షల మంది నుంచి 19.84 లక్షల టన్నుల సేకరణ, తేమ శాతం నాసిరకం సాగుతో నిలువు దోపిడీ, బస్తాకు 300 నుంచి 450కి పైగా నష్టం, క్వింటాల్కు ఏకంగా 600 వరకు నష్టపోయిన రైతన్నలు, దాదాపు 1200 కోట్లు పెట్టుబడి దళారీలోకి అని ఇచ్చి ధాన్యం రైతులకు డబ్బులు ఇవ్వలేదని ఒక వ్యాలిడ్ ఇంపార్టెంట్ వార్త ఇచ్చారు. ధాన్యం డబ్బుల సంగతి ఏంటి? రాష్ట్ర ప్రభుత్వ తీర్పై అన్నదాతల ఆగ్రహం, ధాన్యం విక్రయించిన రైతులకు తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండ్, విజయవాడలో పౌర సరఫరాల సంస్థ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన రైతులు. ఇది వ్యాలిడ్ ఇంపార్టెంట్ వార్త అండి. 48 గంటల్లో డబ్బులు ఇస్తామన్నారు కదా, ఎందుకని నెలల తరబడి ఇవ్వట్లేదు? గత ప్రభుత్వం ఇవ్వలా, నిజంగా గత ప్రభుత్వం 3-4 నెలల వరకు ఇవ్వలా. ఈవెన్ ఈ వార్త రాసే హక్కు సాక్షికి లేదు. ఎందుకంటే వీళ్ళు లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 3 నెలల వరకు డబ్బులు ఇవ్వలేదు ధాన్యం అమ్మితే. ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో మొదట్లో బాగానే ఇచ్చేశారు, అమ్మిన 48 గంటల్లోనే డబ్బులు ఇచ్చేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక. కానీ ఈ మధ్య మాత్రం మళ్ళీ కొర్రీలు పెట్టడం మొదలుపెట్టి డబ్బులు లేవు, పాపం అడ్జస్ట్మెంట్స్ కుదరట్లా, అప్పులు పుట్టట్లా, కొత్త అప్పులు, కాబట్టి వీళ్ళకి ఆపారనమాట. పోలవరం బనకచర్ల ప్రతిపాదన వెనక్కి కింద చెప్పుకున్నాం, ఫార్మా పరిశ్రమలో పేలుడు చెప్పుకున్నాం, ఇక ఏపీ బీజేపీ కొత్త సారథి మాధవ్ చెప్పుకున్నాం, వైఎస్ఆర్సీపీ యువజన విభాగంతో నేడు వైఎస్ జగన్ భేటీ. ఎవరు యువజన విభాగం అంటే బొత్స సత్యనారాయణ గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, తమ్మినేని సీతారాం గారు, ఉమ్మారెడ్డి, ఆయన పేరేంటి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు, కారుమూరి నాగేశ్వరరావు గారు, వాళ్ళేనా యువజన విభాగం అంటే? అంటే నాకు డౌటు, ఎందుకంటే మొన్న ఫీజు పోరు యువత పోరు అని చేసినప్పుడు ఈ నాయకులు ఎక్కువగా, అంటే సీనియర్ నాయకులు, తలల పండిన నాయకులు ఎక్కువగా కనిపించారు. మేబీ యువజన విభాగం అంటే వాళ్ళేనా? వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం ప్రతినిధులతో మంగళవారం సమావేశం కానున్నారు. యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. మంచిది. ఆ రోజంటే ఫీజు పోరు యువత పోరు అంటే యువత నాయకులు ఎవరు బయటకు రాలేదు కాబట్టి వాళ్ళు వచ్చారు. కానీ ఈరోజు మీటింగ్కి నిజంగా యువజన సభ్యులే వస్తారులే, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, యువజన సభ్యులే వస్తారు. తృణమే ఘనం. రాష్ట్రంలోనూ దేశంలోనూ చిరుధాన్యాల వాడకమే అధికం, పట్టణాల్లో కంటే పల్లెల్లోనే వినియోగం అధికం. తృణధాన్యాల వినియోగంలో జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ టాప్. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణం 14, పట్టణాల్లో 13వ స్థానం. నిజమే, తృణధాన్యాలు వినియోగం పెరుగుతోంది ఈ మధ్య, జనంలో వాడకం కూడా పెరుగుతోంది, జనం కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పొద్దున్నే టిఫిన్కి బదులు రాగి జావ తాగడం, ఒకప్పుడు ఓన్లీ రాయలసీమ ప్రాంతానికే రాగి జావ అండ్ రాగి సంకటి పరిమితమయ్యాయి. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా అటువంటి ప్రొడక్ట్స్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అంతెందుకు మనం లడ్డూపల్లెమని మనం ప్రమోట్ చేస్తున్నాం, అందులో కూడా ఎక్కువగా ఈ చిరుధాన్యాలతో తయారు చేసిన లడ్డూలను, రాగి, జొన్న, సజ్జ, కొర్ర, వాటిని ఎక్కువగా కొంటున్నారనమాట. సో మీకు అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, లడ్డూపల్లెం ఓపెన్ అయిపో.
అంటే కొత్త వాళ్ళు ఇప్పుడు వరకు చూడని వాళ్ళు చూడండి. ఇదిగోండి ఇవన్నీ చిరుధాన్యాలతో చేసినవి. జొన్న మురుకులు, జొన్న పూస, జొన్న రిబ్బన్ పకోడా, కొర్ర జంతికలు, కొర్ర మురుగులు అంటే చిరుధాన్యాలతో చేసిన హాట్ స్నాక్స్. సాధారణంగా శనగపిండితో చేస్తారు. శనగపిండితో చేస్తే తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఏదో ఒక స్నాక్స్ తినాలనుకుంటారు. సో అటువంటిది ఈ మధ్య ఇవి విపరీతంగా బుక్ చేస్తున్నారు అనమాట, చిరుధాన్యాలతో చేసినవి. ఎందుకంటే ఇవి బయట ఎక్కడా దొరకవు, చాలా సింపుల్, కాస్ట్ కూడా అందుబాటులో ఉంది. అర కేజీ 319. సో అందుకే చిరుధాన్యాలకు ఎక్కువ గిరాకీ ఉంది అని రాశారు. సో వీలైతే మీకు కూడా ఇందులో ఏమైనా ప్రోడక్ట్స్ కావాలంటే వెబ్సైట్ విజిట్ చేయండి. త్వరలోనే స్టోర్స్ కూడా, ఆఫ్లైన్ అవుట్లెట్ స్టోర్స్ కూడా రాబోతున్నాయి త్వరలోనే. బెంగళూరు, హైదరాబాదు, నరసరావుపేట, అనంతపురం ఆ ప్రాంతాల్లో. సో మీకు కూడా కావాలి అనుకుంటే 9997839994 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. బల్క్ ఆర్డర్స్ ఇవ్వచ్చు, లేదా ఫ్రాంచైజీ కోసమైనా కాంటాక్ట్ అవ్వచ్చు ఆ నెంబర్కి. ధాన్యం రైతుకు దగ్గర రొక్కం లేదు దుఃఖమే అని రాశారు. ధాన్యం డబ్బుల సంగతి ఏంటి అని రాశారు. టీసీఎంఎస్ పిఐసీల పదవీ కాలం పొడిగింపు. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలు నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జీల పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించారంట. హెలీప్యాడ్కు పోలీసుల అడ్డంకులు. మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన నేపథ్యంలో హెలీప్యాడ్ కోసం వైఎస్ఆర్సీపీ నేతలు ప్రతిపాదించిన స్థలాలకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారంట. ఏడవండి. ఇక బనకచర్లపై కొర్రీ చెప్పుకున్నాం, క్వాంటమ్ ఆవిష్కరణలకు ఆకాశం వద్ద చెప్పుకున్నాం. బిగుస్తున్న ఉచ్చు లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి అనుచరుల అరెస్టు. సిట్ అదుపులో బాలాజీ కుమారు, ఎద్దల నవీను. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దొరికిన నిందితులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టిన అధికారులు ట్రాన్సిట్ వారెంట్పై నేడు బెజవాడకు తరలింపు. లిక్కర్ సొమ్ము 30 కోట్లు సీజ్. 30 కోట్లు కాదు, 3200 కోట్లు సీజ్ చేయాలి. చేస్తే అప్పుడు ప్రజాధనం ఎంత కొంత మిగిలింది. ఇక సజ్జలకు చెప్పి మెడికల్ సీట్ ఇప్పిస్తా 1.20 కోట్లు నొక్కేసిన ఆయన సన్నిహితుడు. నకిలీ ఆఫర్ లెటర్తో బాధితుడికి టోకర. అడప ప్రేమ్చంద్పై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు. విజయవాడ పిన్నమనేనిలో సీటుకు 2 కోట్లు ఆఫర్. ఆ తర్వాత ఆ రేటును 4 కోట్లకు పెంచిన వైనం. వారిని డొనాల్డ్ ట్రంప్ దిగుమతి సుంకం పెంచినట్టు మీరు కూడా మెడికల్ సీట్ని పెంచేశారంటారు బాబు. బెంగళూరులో సీటు వచ్చినట్టు నకిలీ ఆఫర్ లెటర్. గుట్టు బయటపడడంతో బాధితుడికి బెదిరింపులు. వైసీపీ గెలవగానే అంతు చూస్తానంటూ హెచ్చరికలు. వైసీపీ హయాంలో అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పి మెడికల్ సీటు ఇప్పిస్తానంటూ ఆయన సన్నిహితుడు 1,20,00,000 నొక్కేశాడు. బెంగళూరు రామయ్య మెడికల్ కళాశాలలో సీటు వచ్చినట్టుగా నకిలీ ఆఫర్ లెటర్ చేతికి ఇచ్చి ఘోరంగా మోసం చేశాడు. బాధితుడు సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సజ్జలకు అత్యంత సన్నిహితుడు అడప ప్రేమ్చంద్ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడంట. సీటు తీసుకున్నోడి మీద కూడా కేసు పెట్టాలి. లంచం ఇచ్చి మెడికల్ సీట్ తీసుకుంటావా అని చెప్పి వాడి మీద ఫిర్యాదు చేసినోడి మీద కూడా కేసు పెట్టాలి తెలుసా. అక్కడ తీసుకున్నోడు ఎలాగో తప్పే, ఇక్కడ లంచం ఇచ్చినోడిది తప్పే, తీసుకున్నోడిది తప్పే కదా. మెడికల్ సీట్ కోసం అంతంత ఎలా ఇస్తారండి? డైరెక్ట్ కాలేజీలతో మాట్లాడుకోవచ్చుగా మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం. బీజేపీ రాష్ట్ర కోర్టు అధ్యక్షుడు నవీన్ కారులోనే కడతేరారు. ఇది ఒకటండి, ఈ వార్త ఒకటి. చాలా వెరైటీగా, చాలా వింతగా, విడ్డూరంగా చనిపోయారు వీళ్ళు. నైట్ అంట కారు ఇంటి దగ్గర బయట పార్కింగ్ చేశారంట. ఆ కారులో కూర్చొని కారులో ఏసీ ఆన్ చేసుకొని ఇంజిన్ ఆన్ చేసుకొని మందు తాగారంట. తాగేసి ఆ మత్తులో కారులోనే పడుకుని పోయారంట. ఎలాగ ఏసీ ఉంది కదా, ఇంజిన్ ఆన్లో ఉంది కదా, కారులో పడుకుని పోయారంట. మధ్యలో మధ్యరాత్రిలో కారులో పెట్రోల్ అయిపోయి ఇంజిన్ ఆగిపోయింది. దాంతో ఏసీ కూడా ఆగిపోయింది. ఆగిపోవడంతో ఈ డోర్లు కూడా కంప్లీట్ క్లోజ్ చేశారు. కారు పైన క్లాత్ కప్పేశారు, ఎందుకంటే మందు తాగుతున్నారని. ఆ విషయం వీళ్ళకి తెలియలేదు. మందు మత్తులో ఉన్నారు. మధ్యలో మెలకువ రాలేదు. పొద్దున్న లేచినప్పుడు చనిపోయారు ఇద్దరు. ఇది తిరుచానూరులో జరిగింది. ఇద్దరు అన్నదమ్ములే. ఎంత ఘోరమో చూడండి. కారులోనే కడతేరారు. డోర్లు బిగించుకొని బీర్లు తాగి మత్తుగా నిద్రలోకి ఇంధనం నిండుకోవడంతో ఆగిన ఏసీ ఊపిరాడక కారులోనే అన్నదమ్ముల మృతి. తిరుచానూరులో ఘటన. ఎప్పుడు ఎవరు ఏ విధంగా పైకి వెళ్తారో తెలియదు. కారులో కూర్చొని తాగడం ఏంటి, ఏసీ ఆగిపోతే మెలకువ రాకపోవడం ఏంటి అంటే పాపం. 150కే పెయ్యదోడ. నేటి నుంచి రైతులకు అందుబాటులోకి వీర్యం. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి 10 లక్షల డోసులు. ముర్రా గేదెలు సంకరజాతి ఆవుల హబ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుగణాభివృద్ధి శాఖ సంస్థ సీఈఓ శ్రీనివాసరావు. ఓకే. సార్క్ ప్రత్యామ్నాయంగా కొత్త గ్రూప్. దక్షిణాసియా దేశాలతో చైనా, పాక్, బంగ్లాదేశ్ మంతనాలు. భారత్కు కౌంటర్గా ఏర్పాటు. ఓకే.
నేటి నుంచి రైల్వే ఛార్జీల పెంపు, ఏసీకి కిలోమీటర్కి 2 పైసలు, నాన్ ఏసీకి కిలోమీటర్కు 1 పైసా సర్క్యులర్ జారీ చేసిన రైల్వే శాఖ. ఓకే, మనకు బంకర్ బ్లస్టర్ బాంబులు. అమెరికా తరహాల అభివృద్ధిపై భారత్ దృష్టి. 7,500 కిలోల వార్ హెడ్ మోసుకెళ్లేలా అగ్ని 5లో మార్పులు. ఓకే, నెక్స్ట్ పేజీ చూద్దాము. ఎడారి దేశంలో జనసేన వీర మహిళ ఆపన్నహస్తం. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపాలైన హైదరాబాద్ యువతి మృత్యు నుంచి బయటపడిన ఒంటరిగానే మిగిలిన తన వారి కోసం తప్పించిన బాధితురాలికి అండగా విశాఖ మహిళ ఉష 2,200 కిలోమీటర్లు ప్రయాణించి ఇండియాకు పంపిన వైను. వావ్, జనసేన వీర మహిళ ఉష అంట. సౌదీలో ఆమె ఓ తెలుగు నర్సు. సేవే పరమావధిగా గల్ఫ్లోని బిషా అనే ఎడారి ప్రాంతంలో వేలాది మంది రోగులకు సేవలు అందిస్తోంది. అలాంటి ఆమె కొంతకాలం క్రితం ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైంది. ప్రమాదం నుంచి మృత్యుంజయరాయలుగా బయటపడిన పరాయి గడ్డపై ఆత్మీయులు కొరవడై ఏకాగ్గా మిగిలింది. అదిగో సరిగ్గా అలాంటి సమయంలో ముక్కు మొహం తెలియని ఆమె కోసం రియాద్లో ఉంటున్న విశాఖపట్నం జనసేన పార్టీకి చెందిన వీర మహిళ తానున్నానంటూ బాధితురాలికి ఆపన్నహస్తం అందించింది. సౌదీలో ఏకంగా 2,200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఆమెను సోమవారం స్వదేశానికి పంపించింది. వావ్, మంచి విషయం. ఇద్దరు ఐపీఎస్లకు ఊరట. అమిత్ పద్దార్, బిందు మాధవ్లపై ఎన్నికల నాటి కేసులు ఉపసంహరణ. గుడులపైనే గురి. ఇది ఒక మంచి వార్త అండి, కింద రాసినట్టున్నారు, నేను చూడలేదు. ఇదిగో, గుడులపైనే గురి, ప్రధాన ఆలయాలను వివాదంలోకి లాగే కుట్ర, లడ్డూ ప్రసాదాలపై కావాలనే దుష్ప్రచారం, శ్రీశైలం లడ్డూలో బొద్దెంక వచ్చిందని యాగి, దుర్గమ్మ గుడిలో మేకు ఉందని హడావిడి, ఆ ఘటనలు ఫేక్ అని తేల్చిన రిపోర్టులు, సీసీ కెమెరాల ఆధారంగా గుట్టురట్టు, వైసీపీ మొదలుపెట్టిన దుష్ట సాంప్రదాయం ఇది. నిన్న మొన్న వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, శ్రీశైలం లడ్డూలో బొద్దెంక ఉంది అని. అది క్రియేట్ చేసిన ఫోటో అని తేలిపోయింది. అంతకుముందు విజయవాడ దుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో మేకు ఉందని చెప్పి క్రియేట్ చేశారు, అది కూడా తప్పు అని తేలిపోయింది. ఇలా వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారాలు. సో ఇది అయిపోయింది. ఆంధ్రప్రభలో ఇప్పటి వరకు మనం చెప్పుకొని ఏమైనా ఉంటే చూస్తాను. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అండ్ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్, 52 సైనిక ఉపగ్రహాలతో చైనా పాక్ చెక్ హిందూ మహాసముద్రంలోకి గస్తీ. 2029 నాటికి అంతరిక్షంలోకి మిలిటరీ శాటిలైట్స్, ఇస్రోతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యం. బంకర్ బ్లస్టర్ తయారీకి రెడీ. అగ్ని 5 ఆధునిక వర్షన్ రూపకల్పన. 80 నుంచి 100 కిలోమీటర్ల భూగర్భంలోకి చొచ్చుకెళ్లే సామర్థ్యం. కొరడా జులిపిస్తే పల్లెవాసులకు కార్పొరేట్ వైద్యం. అప్పుడే ప్రభుత్వ లక్ష్యం సాధ్యం. వైద్యంపై ప్రభుత్వం కోట్లు వెచ్చించిన ఆశించిన ఫలితాలు శూన్యం. వైద్యులు పల్లెల్లో ఉండరు, వెళ్ళరు. ఇది చాలా పెద్ద సమస్య తెలుసా. ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినా, ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళు, పీజీ చదువుతున్న వాళ్ళు అర్బన్ ఏరియాస్లో, సిటీస్లో పనిచేస్తారు. ఎందుకంటే సాయంత్రం వరకు 3 వరకు 4 వరకు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసినా ఆ తర్వాత సొంతంగా క్లినిక్లు పెట్టుకుంటే 2 చేతుల్లో సంపాదించుకోవచ్చు, వర్కౌట్ అవుద్ది అని. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి గ్రామీణ ప్రాంతాల పిహెచ్సిల్లో పనిచేయండి అంటే ఎవరూ వెళ్ళరు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు అంతగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఎవరినైనా పని చేయండి అని చెప్పి ఏ నెఫ్రాలజిస్ట్కో చెప్తే వెళ్తారా? వెళ్ళరు, చేయరు. అక్కడ ప్రైవేట్ ప్రాక్టీస్ నడవదు. ప్లస్ వాళ్ళే హైదరాబాద్లోనో, అమరావతిలోనో, విశాఖపట్నంలోనో చేస్తారు తప్ప ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య అన్నమాట. ఎంబీబీఎస్లు, పీజీలు కోట్లు ఖర్చు పెట్టి చేస్తారు. చేసిన తర్వాత గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే వాళ్ళకి ఏమొస్తుంది? అది అపరిష్కృత సమస్యగా మారిపోయింది. ఇక అమరావతి 2.0 రాజధాని అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు. ఓకే, రేపు వెళ్దాం, చూద్దాం. బానకచర్ల డిపిఆర్ వెనక్కి. ఓకే, అమరావతిలో మౌలిక వసతులపై ఫోకస్. పీపీపీ పద్ధతిని నిర్వహించేందుకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సుముఖత. ఓకే, పక్కనకి వెళ్ళిపో. ఇప్పుడు ఈనాడు నేషనల్ అంశాలు చూస్తే, ఇరాన్ పునర్నిర్మాణం సవాల్. మారిన పరిస్థితుల్లో ఖమేనీ ముందుకు సాగేదెలా? సైనిక అధికార యంత్రాంగం పునర్వ్యవస్థీకరణ సాధ్యమా? యుద్ధ సమయంలో ముఖం చాటేసిన మద్దతుదారులు. అణుబాంబు తయారీపై స్థానికంగా ఒత్తిళ్లు. సో ఇరాన్ యుద్ధం కారణంగా బాగా నష్టపోయిన ఇరాన్ మళ్ళీ పునర్నిర్మాణం కష్టమైన ఎదురాశారు. ఇక పశువులు కాదు జీవన సంపద, జంతువులను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము వ్యాఖ్య. బుద్ధగయ ఆలయ చట్టంపై పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు. బుద్ధగయ ఆలయ చట్టం 1949లోని న్యాయ విరుద్ధ అంశాలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. యూనియన్ కార్బైడ్ వ్యర్థాల పూర్తి దహనం. మధ్యప్రదేశ్లో భోపాల్ యూనియన్ కార్బైడ్ కర్మాగారం నుంచి 6 నెలల క్రితం తీసుకొచ్చిన 337 టన్నుల వ్యర్థాలను పూర్తిగా డిస్పోజ్ చేశారంట.
దహనం చేశారంట. ఉగ్రదాడులను కళ్ళకు కట్టిన ఎగ్జిబిషన్ ఐరాస ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారత్. దేశంలో విస్తారంగా వర్షాలు, 8 రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్. జూలైలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం అంట. రుతుపవన ప్రభావంతో సోమవారం విస్తృతంగా వర్షాలు కురిశాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలో అనేక ప్రాంతాల్లో ప్రజలకు వేసవి తాపం నుంచి ఉపశమనం లభించిందంట. ఇక ఆన్లైన్లో LLM కోర్సులను గుర్తించబోం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. గాజాలో కాల్పులు, 67 మంది మృతి జరుగుతూనే ఉంది. విమాన టికెట్ రద్దు చేసి 8 కార్లు చోరీ. గమ్యస్థానం చేరేందుకు చైనాలో ఓ వ్యక్తి దుస్సాహసం. కేవలం 18,000 ఆదా కోసం ఏకంగా 8 కార్లు చోరీ చేసి పోలీసులకు దొరికి జైలు పాలయ్యాడు వ్యక్తి. చైనాలో జరిగిన ఈ ఘటన ఆ దేశ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చెన్ అనే వ్యక్తి, చైనా వాళ్ళ పేర్లు బాగుంటాయి, చెన్, ఎన్, గన్, మిన్, చాలా సింపుల్గా ఉంటాయి. 18,000 వెచ్చించి విమాన టికెట్ కొనుగోలు చేశాడు. ధర చాలా అధికంగా ఉందని భావించి టికెట్ రద్దు చేసుకున్నాడు. లియానింగ్ ప్రావిన్స్ నుంచి రోడ్డు మార్గంలో హునాన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్షా చేరుకునే క్రమంలో వరుసపెట్టి కార్లను చోరీ చేయడం ప్రారంభించాడు. దీనికోసం కారులో షోరూముల వద్ద, పార్కుల వద్ద నిలిపి ఉంచిన వాహనాలను లక్ష్యంగా ఎంచుకున్నాడు. ఒక కారులో ఇంధనం అయిపోగానే ఆ కారును మరో కారును చోరీ చేసేవాడు. మార్గ మధ్యంలో ఒకచోట కారు యజమానిపై దాడికి పాల్పడినట్టు కూడా కేసు నమోదైంది. వారిని రామ్ గోపాల్ వర్మ వీడి మీద సినిమా తీసాయి. ఇదేదో ప్రపంచానికి తెలియాల్సిన నేరగాడి కథలా ఉంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వ్యవస్థలపై సైబర్ దాడి, ఐసీసీ వెల్లడి. ఇజ్రాయెల్కు F-35ల సరఫరాపై పాలస్తీనా అభ్యంతరాలను తోసిపుచ్చిన బ్రిటన్ కోర్టు. ఖరీఫ్లో దేశవ్యాప్తంగా 11% సాగు విస్తీర్ణం పెరిగిందంటండి. గత ఏడాది కంటే 26.71 లక్షల హెక్టార్లు అధికం. ఇంకా ఖరీఫ్ పూర్తిగా మొదలవ్వలేదు కదా, జూన్ నెలాఖరు వచ్చింది, అప్పుడే పెరిగిపోయిందా? యాక్చువల్లీ ఇంకా ఖరీఫ్ పూర్తిగా మొదలవ్వలేదు. కొన్ని చోట్ల జూలై నెలాఖరు వరకు నాట్లు వేస్తూనే ఉంటారు. సరే, ఇవ్వండి ఓవరాల్గా 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇది నా రిక్వెస్ట్ అండి, మర్చిపోద్దు. థ్యాంక్ యూ.